అందరికీ. ప్రస్తుతం మనం బీసీ రాజ్యాధికార సమితి ఆఫీస్లో ఉన్నాం. సో వారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. వారి డిమాండ్స్ ఏంటి, వారికి కావాల్సింది ఏంటి అనేది ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాష్ట్రం లోపల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అదే రకంగా నామినేషన్ కూడా వేయడానికి వాళ్ళ ఆఖరి గడువుగా ఉన్నది. అయితే ఒక దిక్కు ఏంటంటే తెలంగాణలో కుంభమేళాను తలపించేటటువంటి మహాజాతర మేడారం జాతర కొనసాగుతుంది. మేడారం జాతర కొనసాగుతున్నటువంటి సమయంలో ఇలా సమ్మక్క గది మీదకి వచ్చారు. ఇంకొక రోజు కూడా ఈ యొక్క జాతర కొనసాగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో జాతర లోపల నిమగ్నమైనటువంటి మా అట్టడుగు వర్గాల ప్రజలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఇలా రాజకీయంగా రాణించాలనుకునే వాళ్లకు ఇలా మున్సిపల్ ఎన్నికలు ఒక శరాఘాతంగా తయారైనాయి. మరి మేము పండుగ చేసుకునేటువంటి సందర్భం లోపల, జాతర చేసుకునే సందర్భం లోపల ఇలా హడావిడిగా ఎన్నికలు తీసుకొని రావడం సరి అయినటువంటి పద్ధతి కాదు. అందుకోసం ఇలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదే రకంగా ప్రభుత్వంలో మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలి, లేకపోతే ఒక నామినేషన్ గడువును కూడా పొడిగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే ఇలా జాతర జరుగుతున్న సమయం లోపల ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఏదే కానీ మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక నిర్ణీత సమయం ఉంటుంది. మాకు కుల ధృవీకరణ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే మా బకాయిలను మొత్తం కట్టాలన్నా కూడా, లేకపోతే ఏంటంటే మా నామినేషన్ వేసేటప్పుడు కావాల్సినటువంటి సపోర్ట్ కోసమైనా కూడా మాకు కొంత సమయం అవసరం ఉంటుంది. ఇలా యుద్ధాన్ని ప్రకటించేటటువంటి సందర్భంలో కూడా తప్పకుండా కొంత సమయాన్ని, కొంత వ్యవధిని ఇస్తారు. అలా కాకుండా ఇలా గ్రామస్థాయి లోపల బీసీలు, ఎస్సీ, ఎస్టీలు రాజకీయంగా అంత చైతన్యవంతంగా ఇంకా కాలేదు. మరి అటువంటి సందర్భం లోపల మీరు హడావిడిగా చేయడం అనేది ఏ సంకేతానికి నాంది అనేది మేము అడుగుతున్నాం. రెండో విషయం ఏంటంటే తప్పకుండా మా బాధ్యతగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆడ సింబల్ లేకుండా ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఏంటంటే మేము కూడా సహించడం ఓపిక పడుతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు రావాల్సి ఉండే, దాంతోపాటు ఏంటంటే మాకు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కానీ పారిశుద్ధ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తే మేము ప్రభుత్వానికి సహకరించినాం. అయినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 51% బీసీలు గెలిచిలు. అందులో 11% ఏంటంటే ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. మరి ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవాళ ప్రభుత్వం ఏంటంటే ఒక దిక్కు హైకోర్టులో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో నెంబర్ 49 అక్కడ దాన్ని ఏంటంటే ప్రభుత్వము హైకోర్టు లోపల దానికి స్టే ఉన్నది. మరి అది ఇంకా కంక్లూజన్ రాకముందే, అది ఒక కొలికి రాకముందే ఇప్పుడు ప్రభుత్వము తొందరపడడం కానీ ఈ పార్టీ సింబల్తో సంబంధం ఉన్నటువంటి ఎన్నికలకు కూడా వెళ్ళడము, తర్వాత ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని బుల్డోజ్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి అంటున్నాం. తప్పకుండా ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించాలి. రెండోది ఏంటంటే మా వంతుగా మేము ఎవరైతే బీసీ అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారో, మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ, వాళ్ళకు కూడా మాకు అందుబాటులో ఉన్నటువంటి ఒక పార్టీ సింబల్ ద్వారా కూడా వాళ్ళకు మేము బీఫామ్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. అదేవిధంగా ఎన్నికల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు కూడా అండగా మా ప్యానెల్ అంతా కూడా ఒక రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి పెద్ద ఎత్తున మా యొక్క బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడం ట్రై చేస్తున్నాం. 11% ఎటువంటి ఆ పార్టీ సింబల్తో సంబంధం లేకుండా గెలిచినటువంటి బీసీల యొక్క సంఖ్యను, ఆ యొక్క నిష్పత్తిని మేము డబుల్ చేసేటటువంటి విధంగా మేము బీసీ అభ్యర్థులను పెద్ద ఎత్తున మేము గెలిపించుకుంటాం. ఆ దిశగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యంగా ఇక్కడ పెట్టేదానికి ఏంటిదంటే, ఇంత బీసీలకు సంబంధించి అన్యాయమైన దాని మీద ఏదైతే వాళ్ళకు భావజాల వ్యాప్తి చేసి వాళ్ళకు ఉన్నటువంటి భావాన్ని మద్దతిస్తూ వాళ్ళకు న్యాయం జరగాలనేటువంటి ఏదైతే ఉద్యమం జరిగిందో దానికి అనుకూలంగా కాకుండా ఎప్పటికప్పుడు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టడం, దాని మీద 42% ఉంటే ఎవరో కోర్టుకు పోవడం, దానికి స్టే పెట్టడం జరిగింది. ఆ ఎలక్షన్లు ఆగుతాయంటే అది ఇండిపెండెంట్, కొద్ది గ్రాంట్స్ రావాలనే దాని మీద కొద్దిగా కన్సిడరేషన్గా ఉండేటువంటి పరిస్థితి ఉండే. మరి ఈరోజు స్టే ఉన్నది, స్టే వెకేట్ చేయకుండా దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వకుండానే ఎలక్షన్లు పెట్టడం అనేది ప్రభుత్వం సంబంధించింది, ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని మేము భావిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే మంచి పరిస్థితిలో ఉండి ఎలక్షన్లు జరగబోతున్నాయి అనేటువంటి సంకేతాలు ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నామినేషన్స్కు సరి అయిన టైం ఉండాలి, దాని తర్వాత విత్డ్రాల్ టైం ఉండాలి, ఎలక్షన్లో మరి ప్రచారం చేసుకునే దానికి సరైన సమయం ఉండాలి. కానీ చాలా కుచించుకొని షార్ట్ సిస్టంలో పెట్టినరు. ఇది ప్రజాస్వామ్యబద్ధంలో విరుద్ధమైనటువంటి నోటిఫికేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. అయితే నామినేషన్ల స్వీకరణకి ఈరోజే లాస్ట్ డేట్. మరి మీరేమో ఇప్పుడు ఈ చివరి తేదీన మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈలోపు ప్రభుత్వం దానికి ఏమైనా స్పందిస్తుంది అనుకుంటారా? ఒకవేళ స్పందించకపోతే మరి మీ ఆలోచనలు ఏంటి? అంటే వాస్తవంగా ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గానే నామినేషన్ సిస్టమ్ పెట్టాడు. జనరల్గా ఏంటంటే 30 days 45 days లోపల ఎలక్షన్ షెడ్యూల్ ఇస్తారు. అట్లా కాకుండా నోటిఫికేషన్ తోటే కంటిన్యూ ఇచ్చారు కనుక ఆలోచన చేసే సిస్టంలు ఉండే. ఎందుకంటే మేముగా ఒక్కలమే
డిసైడ్ చేసేది కాదు కనుక వివిధ బీసీ సంఘాలకు సంబంధించి డిస్కషన్ చేసేట్లో డిలే అయింది. కాకపోతే ఎలక్షను రాజకీయం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నిద్రపోతున్నాయి. అంటే దీనిలో ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ అది రూలింగ్లో ఉన్నటువంటి పార్టీల్లో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ప్రతిపక్ష పరంగా ఆధిపత్య కులాల ఆధిపత్యం ఉంది. ఎవరైతే ఆధిపత్య కులాలుగా అన్యాయం అవుతారో బీసీలను ఉద్యమం చేస్తున్నామో వాళ్ళు మాకు రుద్దు చేసేటువంటి ప్రక్రియ చేసిండ్రు, దాన్ని అపోజ్ చేయలేదు, అందుకోసం డిలే అయింది. ఇప్పటికి కూడా మనము రిక్వెస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక కంప్లీట్ కాలే, ప్రాసెస్ కంప్లీట్ కాలే. ఇలా లాస్ట్ డేట్ అయినప్పటికీ కూడా ఇట్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్ కనుక మేము డిమాండ్ చేస్తూ దీన్ని పోస్ట్పోన్ చేయండి. లేకుంటే ఈ యొక్క నామినేషన్లు ఎవరైతే ఎలక్షన్ నిలబడేటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ అవకాశం పోతున్నది కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకునైనా ఈ యొక్క షెడ్యూల్ను రీషెడ్యూల్ చేసి నామినేషన్ను ఇంకా చేసుకునేటువంటి సమయం ఇస్తే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయం. ఇలాంటి ప్రెస్ మీట్లు ఎన్నో పెట్టారు. గతంలో కూడా ఈ ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా బీసీలను మోసం చేసినారో ప్రతి ఒక్క బీసీ బిడ్డకు తెలుసు, చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుసు. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే సడన్గా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్లో గొప్ప పండుగ, జాతీయ పండుగ అని చెప్పాలి, సమ్మక్క సారక్క జాతర. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పండుగ జరుపుకుంటూ సంతోషం సమయంలో హడావిడిగా ఇంత తొందరగా వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసి ఈరోజు ఆఖరి తేదని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే బీసీలను తప్పుదోవ పట్టించడానికి ఒక ఆయుధంలా వాడినారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి, కోరిక అని చెప్పడం కంటే హెచ్చరిక. ఈరోజు మీకు వేరే దురుద్దేశం లేనప్పుడు బీసీల పట్ల మీకు అంత మంచి ఆలోచన, బీసీలు బాగు గురించి ఆలోచించినప్పుడు ఇంత హడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేసి ఆఖరి తేదీ నియమించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ జాతీయ పండుగ స్థాయిలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఈ సమయంలో అంటే ఓసీలకి అవకాశం కల్పించడం కోసమే, బీసీలు నోటిఫికేషన్ వేయకుండా ఉండడం కోసమే తొందరపాటులో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మేము కోరుకునేది ఏంటి అంటే బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీలకి గొప్ప స్థాయిలో తీసుకోవాలనుకుని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, కానీ అది ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ శాసనసభ్యులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, కానీ బీసీల పట్ల గతంలో మాట్లాడినటువంటి వారు ఎవరూ లేరు. మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మీరు బీసీలకు చేసినటువంటి అన్యాయం చాలు, ఇక ముందు కూడా ఆపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది ఏదైతే మీరు నోటిఫికేషన్ జారీ చేస్తారో దీన్ని సమయాన్ని పొడిగించండి. ఎందుకంటే బీసీలు ఇప్పుడు చెప్పినట్టు ఏ దానికైనా ఒక సమయం స్ఫూర్తి ఉంటుంది. హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళే ఇలాంటి అవకాశాలకు ముందుకు వెళ్తారు. అంటే మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఇంత హడావిడిగా నోటిఫికేషన్లు వేసి మున్సిపల్ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం అంటే అక్కడ పండగ జరుగుతుంది, మీకు తెలుసు, మీరు కూడా వెళ్ళారు కుటుంబ సభ్యులతో. మరి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పరిస్థితి ఉన్నప్పుడు సడన్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే బీసీలు ముందడుగు వేసి బీసీలు ముందుకు వెళ్ళొద్దు, బీసీలు వెనక్కి లాగడం కోసమే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసిరు అన్నది ఒక అంశం. ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటంటే ఏం చెప్తారు? మా డిమాండ్స్ ఏంటంటే ఒకటేనండి, ఇక ఇంత ముందుకు మీరు చేసిన అన్యాయం చాలు, బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటో మాకు అర్థమైపోయింది. ఇక ముందైనా మీరు తీసుకున్న నిర్ణయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నామినేషన్ అది ఆపేసి గడువు పెంచండి, అప్పుడు బీసీలు పాల్గొనే అవకాశం ఉంటుంది. అది పార్టీ పరంగా నుంచి ఉంటారో ఆ నామినేట్ గురించి అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే బీసీలకు అవకాశం కలిపేయండి. ఎట్లా మీరు 42% రిజర్వేషన్లతో కల్పిస్తున్నారు, ఇప్పటివరకు ఆ చిత్తశుద్ధి లేదు. మీరు అధికారంలోకి ఏ విధంగా వచ్చిరండి, 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈరోజు కేంద్రంతో పోటీ పడుతున్నారు, కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు. మీరు గతంలో తెలియదా కేంద్రము ఇవ్వదు అని? ఆ విషయం తెలిసి కూడా మీరు చెప్పినారు కదా మా రాష్ట్రానికి మేము కల్పిస్తామని. అంటే మీకు అలాంటి ఆలోచన లేదు. కేవలము బీసీలను మభ్యపెట్టడం కోసమే బీసీలు మా రిజర్వేషన్ పోరాడుతున్న సమయంలో మీరు తెరపైకి వచ్చి అందరూ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారు ఆ విధంగానే మీరు ఆలోచించి బీసీలను మభ్యపెట్టి రాజ్యం ఏలడం కోసం పార్టీని అధికారంలోకి తీసుకోవడం కోసమే మీరు ఆ రోజు మభ్యపెట్టారన్న విషయం ప్రతి ఒక్క బీసీ బిడ్డకు అర్థమైంది. మేము సీరియస్గా హెచ్చరించడం ఏంటంటే ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకుంటే మీరు కొనసాగుతారు, లేకపోతే మీ ప్లేస్లో ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు. ఇప్పటికైనా బీసీల పట్ల మీరు చేసిన అన్యాయం చాలా ఎక్కువైపోయింది, పాపాన్ని మూటలు పెట్టుకోవద్దు. ఇప్పటికైనా సరే బీసీలకు న్యాయం చేయవలసిందిగా ఈ గడువు పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం.